హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 130. లాస్ట్ సండే Q&Aలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. అలాగే నిన్న ఈ దసరాకి మీరు బెస్ట్ వెహికల్స్ ఏం కొనుక్కోవాలో ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. దాంట్లో నుంచి కూడా కొన్ని కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే రన్నర్ కామెంట్ చేశారు, అన్న డ్యూక్ 200 ప్రెజెంట్ మోడల్ జెన్ 2 డిస్కంటిన్యూ చేస్తారంట, నిజమేనా అని చెప్పేసి. డిస్కంటిన్యూ అయితే ఏమీ చేయరు. మీరు డ్యూక్ 200 కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. KTM షోరూమ్కి అయితే వెళ్ళండి, అక్కడ మీకు ఓల్డ్ డ్యూక్ 200 ఉంటే కొనుక్కోవద్దు. ఈసారి మీకు కొత్తగా అయితే 5 ఇంచెస్ కలర్ TFT కన్సోల్తో అప్డేట్ చేసి తీసుకొచ్చారు. ఆ వెహికల్స్ అయితే త్వరలో వస్తున్నాయి అనమాట. మీరు కొనుక్కోవాలనుకుంటే కొంచెం వెయిట్ చేయండి, ఒక 1 మంత్ అయినా వెయిట్ చేయండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని షోరూమ్స్కి వచ్చే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే కనీసం ఒక 1 మంత్ అయితే వెయిట్ చేయండి, మీకు వచ్చేసి మీరు ఆ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ పునీత్ కుమార్ అయితే కామెంట్ చేశారు, అన్న బైక్ ఇంజన్ కి బ్యాటరీ మైలేజ్ కి ఏమన్నా సంబంధం ఉందా చెప్పని చెప్పేసి. సంబంధం అయితే ఏమీ లేదు బ్రో. ఇంజన్ సీసీని బట్టి మీకు మైలేజ్ అయితే వస్తుంది, అలాగే మీరు నడిపే విధానాన్ని బట్టి కూడా మైలేజ్ వస్తుంది. కాబట్టి ఇంజన్ కి బ్యాటరీకి సంబంధం అయితే ఏం లేదు. కానీ BS6 వెహికల్స్ కి బ్యాటరీ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్యాటరీ ఉంటేనే వెహికల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది మీరు మర్చిపోవద్దు. నెక్స్ట్ రఘు అయితే కామెంట్ చేశారు, అన్న TVS RR 310 లో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. బ్రో ప్రజెంట్ నేను ఆ వెహికల్ అయితే రైడ్ చేయలేదు, పాత వెహికల్ అయితే రైడ్ చేశాను. రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు. దాంట్లో వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి, దీంట్లో కూడా ఖచ్చితంగా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు రైడ్ చేసిన వాళ్ళు, వాళ్ళనైతే అడిగాను, వైబ్రేషన్స్ అయితే ఉన్నాయంట. కానీ పాత వెహికల్తో కంపేర్ చేస్తే ఈ వెహికల్లో కొంచెం వరకు బెటర్ అని చెప్పారు. పెర్ఫార్మెన్స్ కొంచెం పెంచారు కాబట్టి మాక్సిమం వైబ్రేషన్స్ అయితే తగ్గించడానికి ట్రై చేశారంట. కానీ ఎక్కువ వైబ్రేషన్స్ అయితే లేవు, కానీ కొంతవరకు బెటర్ అని చెప్పారు. సో మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు RR 310 అనేది. క్లియర్ క్లచ్ కవర్ అయితే లభిస్తూ ఉంది, వింగ్లెట్స్ అయితే ఇచ్చారు, అలాగే మీకు క్విక్ షిఫ్టర్ అయితే యాడ్ చేశారు. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ కూడా అప్డేట్ చేశారనమాట. మీరు కొనుక్కోవాలనుకుంటే TVSలో ఫ్లాగ్షిప్ మోటార్ సైకిల్ అది కొనుక్కోవచ్చు. నెక్స్ట్ అనిల్ అయితే కామెంట్ చేశారు, బ్రో ఒక బైక్ కొనే ముందు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటన్నా అని చెప్పేసి. మీరు షోరూమ్కి వెళ్తారు కదా, మీరు ఏదైతే వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో అక్కడ ఒక 4-5 వెహికల్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటైతే చూస్ చేసుకుని కొంచెం బయటకి అయితే తీసుకురమ్మని చెప్పండి. ఎందుకంటే వరుసనే ఉన్నాయి అనుకో వెహికల్స్, వాటిలో నుంచి ఒకటి బయటికి తీసుకురమ్మని చెప్పండి. హ్యాపీగా మొత్తం చెక్ చేసుకోండి, స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. టైర్స్ చూడండి, ఆ వెహికల్ రైడ్ చేశారా లేదా అని చెప్పేసి. ఓడోమీటర్లో కూడా చెక్ చేసుకోండి, దాంట్లో రీడింగ్ అయితే ఉండేది కదా. 5-6 కిలోమీటర్స్ ఉంటే పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ 10-15 కిలోమీటర్స్ ఉంటే ఆ వెహికల్ యూజ్ చేసినట్లు. ఈ టాపిక్ మీద నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చేస్తాను, అది క్లిక్ చేసినా సరే మీకు ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది, అప్పుడు మీరు మొత్తం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అభి అయితే కామెంట్ చేశారు, బ్రో నేను నా ఫస్ట్ బైక్ కొంటున్నా, నా మైండ్లో NS 200 అండ్ MT-15 ఉన్నాయి, ఆ 2లో ఏది బెస్టో ఒక్క ముక్కలో చెప్పు అని చెప్పేసి. 2 వెహికల్స్ కూడా చాలా బాగుంటాయి. మీకు కొంచెం పవర్ఫుల్ వెహికల్ కావాలి అని అనుకుంటే NS 200 తీసుకోండి, లేదు నాకు మంచి లుక్స్ ఉండాలి, మంచి మైలేజ్ కావాలి అని అనుకుంటే MT-15 కొనుక్కోండి. మీరు ఇప్పుడే ఫస్ట్ వెహికల్ కొంటున్నాను అని అన్నారు కాబట్టి మీకు అంత ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం హ్యాపీగా MT-15 కొనుక్కోండి. పికప్ బాగానే ఉండింది, మైలేజ్ కూడా బాగానే ఇస్తుంది. లేదు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలి అని అనుకుంటే అప్పుడు NS 200కి వెళ్ళిపోండి. నేనైతే మాత్రం మీకు MT-15 సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వెంకీ అయితే కామెంట్ చేశారు, RTR 160 నిన్న బెస్ట్ వెహికల్స్ ఈ దసరాకి ఏమి కొనుక్కోవాలో అని చెప్పేసి ఒక వీడియో రికార్డ్ చేశాను కదా, దాని కింద పిక్ చేసిన కామెంట్ అనమాట. 11 లైక్స్ కూడా ఉన్నాయి. 160cc సెగ్మెంట్లో TVS కంపెనీ తయారు చేసిన అపాచీ RTR 160 బెస్ట్ వెహికలే, కానీ అది నేను ఎందుకు సజెస్ట్ చేయలేదు అంటే దాంట్లో మీకు అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఏమీ రావట్లేదు, సేమ్ డిజైన్ అనమాట. డిజైన్ పరంగా ఎటువంటి మోడిఫికేషన్స్ అయితే ఏమీ లేవు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయినప్పటికీ మీకు అది బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనమాట, కలర్ కన్సోల్ అయితే ఏమీ కాదు. ఒక డ్యూయల్ ఛానల్ ABS యాడ్ చేశారు మిగతా కంపెనీస్తో కాంపిటీషన్ ఇవ్వడానికి. ఎటువంటి అప్గ్రేడ్స్ అయితే జరగలేదన్నమాట, అందుకే నేను ఆ వెహికల్ మీకు సజెస్ట్ చేయట్లేదు. కానీ నేను కొనుక్కుంటాను, నాకు అపాచీ వెహికల్ నచ్చింది అని అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు, కొంచెం పవర్ఫుల్ వెహికలే. నేను అపాచీ RTR 160 బదులు N160 సజెస్ట్ చేసా, కొంచెం ప్రైస్ తక్కువలో వస్తుంది, ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ప్రొజెక్టర్ లైట్ అయితే ఉండిద్ది, ఫుల్లీ డిజిటల్ మీటర్, బ్లూటూత్ ఇవన్నీ ఇచ్చారు కదా. సో 160తో కంపేర్ చేసుకుంటే నాకు బెటర్ అనిపించింది N160 అనమాట, అందుకే సజెస్ట్ చేశా. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే పండు కామెంట్ చేశారు, ఇన్స్టాలో కామెంట్ చేస్తే ఎక్కడ రిప్లై ఇస్తున్నావు అని చెప్పేసి. బ్రో నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూనే ఉన్నారు, నేను మెసేజ్ చూశాను అనుకో ఖచ్చితంగా వాళ్ళందరికీ రిప్లై అయితే ఇస్తున్నాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే హాయ్ బ్రో హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేస్తూ ఉన్నారు. నేను లాస్ట్ Q&Aలో కూడా మీకు చెప్పాను, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ మొత్తం టైప్ చేసి నాకు సెండ్ చేయండి, నేను మొత్తం చదువుతాను, మళ్ళీ మీకు క్లియర్గా టైప్ చేసి సెండ్ చేస్తాను. నెక్స్ట్ సుజిత్ అయితే కామెంట్ చేశారు, సేమ్ నిన్నటి వీడియో కింద పిక్ చేసిన కామెంట్ అనమాట. బ్రో మరి డామినర్లో 250-400 ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి. 250 డామినర్ అయితే నేను అంతగా సజెస్ట్ చేయను, ఎందుకంటే అన్ని షోరూమ్స్లో కూడా ఆ వెహికల్ అయితే అవైలబిలిటీలో ఉండట్లేదు. కానీ డామినర్ 400 అయితే బెస్ట్ అని చెప్తాను. కొంచెం ప్రైస్ ఎక్కువ, 3 lakhs లోపు అయితే ఉండిద్ది. 400ccలో మీకు 2,50,000 రూపీస్లోనే NS 400Z వస్తుంది కాబట్టి అది సజెస్ట్ చేశాను. మీరు డామినర్ 400 కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, నేనైతే ఏమి ఆపను. కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ,
పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే డామినర్ 400లో ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ అదే ఇంజిన్ మీకు NS 400Gలో కూడా లభిస్తూ ఉంది కాబట్టి అది సజెస్ట్ చేశాను అనమాట. నేను దసరా పండుగకి మీరు కొనుక్కోవాల్సిన బెస్ట్ వెహికల్స్ ఏంటో ఒక వీడియో రికార్డ్ చేశాను కదా, అందులో నేను చెప్పిన ప్రతి వెహికల్ కూడా ది బెస్ట్ వెహికల్ అనమాట. గుడ్, బ్యాడ్, యావరేజ్ అలా అయితే ఏమి ఉండవు. ది బెస్ట్ వెహికల్స్ ఏమున్నాయో మొత్తం ఫిల్టర్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేశా. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు కావాల్సిన సీసీ ప్రకారంగా ఒక వెహికల్ అయితే పర్చేస్ చేయండి. సేమ్ అదే వీడియో కింద ఇంకొక అతను అయితే కామెంట్ చేశారు, సాయి చరణ్ అని చెప్పేసి, హీరో గ్లామర్ మోడల్ చెప్పండి బ్రో అని చెప్పేసి. హీరో గ్లామర్ అయితే అస్సలు బాగోదు, వేస్ట్ వెహికల్ అనమాట. ఇంతకు ముందు హీరో గ్లామర్ అయితే బాగుండేది, బట్ ఈసారి వచ్చిన గ్లామర్ అయితే అంతగా బాగాలేదు. వెహికల్ పరంగా అయితే ఏం బాగోదు బ్రో. మీరు ఆ వెహికల్ కొనుక్కోవడం కన్నా హోండా షైన్ 125 కొనుక్కోండి. షైన్ SP 125 కూడా మీరు కొనుక్కోవచ్చు. నిన్నటి వీడియోలోనే మారుతి అనే అతను కామెంట్ చేశారు, హోండా SP 160 ఈజ్ మిస్సింగ్ అని చెప్పేసి. హోండాలో SP 160 అనేది అంతగా బాగాలేదు బ్రో. ఆల్రెడీ ఆ వెహికల్ మీద ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసాం, మీరు చూడండి. డిజైన్ ప్రకారంగా నాకైతే అంతగా ఏం నచ్చలేదు, కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మెసేజ్ చేస్తూనే ఉన్నారు, నాకు కుదిరినంత వరకు రిప్లై అయితే ఇస్తా ఉన్నా, కానీ కొన్ని మెసేజెస్ అయితే పిక్ చేశా. సుజిత్ కామెంట్ చేశారు, బ్రదర్ మనం షోరూంలో కొన్న వెహికల్కి యానం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని చెప్పేసి. చేసుకోవడానికి అవకాశం అయితే ఉండేది. ఒకసారి మీరు షోరూమ్కి అయితే వెళ్ళండి, సార్ మేము యానంలో ఉంటాము, మాకు యానం రిజిస్ట్రేషన్ కావాలి అని చెప్పేసి వాళ్ళని అయితే అడగండి. ప్రూఫ్లు అయితే అడుగుతారు, వాళ్ళకి ప్రూఫ్లు అయితే చూపించండి. కుదిరితే చేస్తారు, నాకు తెలిసినంత వరకు కుదిరిద్దని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ అయితే కాదు బ్రో, ఒకసారి షోరూమ్కి వెళ్తే వాళ్ళు మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ పవన్ కామెంట్ చేశారు, హాయ్ బ్రో నాకు యాక్చువల్లీ December 14th బైక్ కావాలి, మ్యారేజ్ ఉంది, నేను TVS 225 స్పెషల్ ఎడిషన్ తీసుకుందాం అనుకుంటున్నా. దసరా ఆఫర్స్ ఏమన్నా ఉంటాయా, డిసెంబర్లో తీసుకుంటే బెటరా? అంటే ఇప్పుడు తీసుకోవడమే బెటర్ బ్రో, మీరు డిసెంబర్ దాకా ఆగాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు షోరూమ్కి అయితే వెళ్ళండి, మీకు కావాల్సిన వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయండి. మీకు ఇప్పుడే ఈ దసరాలోనే మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తారు షోరూమ్ వాళ్ళు. ఏ షోరూమ్కి వెళ్ళినా సరే మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడమే బెస్ట్ అని చెప్తా. డిసెంబర్ దాకా ఆగుతానంటే డిసెంబర్ దాకా మీరు ఆగి కొనుక్కోవచ్చు, కాకపోతే ఇప్పుడు ఇచ్చిన డిస్కౌంట్ అయితే అప్పుడు ఇవ్వరు అనమాట. అప్పుడు మీకే కొంచెం లాస్ అయితే ఉండిద్ది, 4-5,000 రూపీస్ అయినా లాస్ ఉండిద్ది అనమాట. పోతే పోనీ 4-5 వేలే కానీ అనుకుంటే మీరు అప్పుడు కొనుక్కోవచ్చు. లేదంటే ఇప్పుడు షోరూమ్కి వెళ్ళి అడ్వాన్స్ పే చేయండి, ఒక 1000 రూపాయలు 2000 పే చేసి నేను డిసెంబర్లో డెలివరీ తీసుకుంటాను, అప్పుడు దాకా ఆ వెహికల్ అయితే పక్కనే పెట్టమని చెప్పండి. సో ఫైనల్ అమౌంట్ కావాలన్నా సరే మీరు మొత్తం వాళ్ళకైతే ఇచ్చేసి డిసెంబర్లో డెలివరీ అయితే తీసుకోవచ్చు. కానీ మొత్తం అమౌంట్ పే చేసిన తర్వాత మనము షోరూంలో వెహికల్ అయితే పెట్టలేము, ఇంటికి తీసుకెళ్ళిపోవాలనిపించింది. సో ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఫైనల్గా శాండీ మెసేజ్ చేశారు, బ్రో బైక్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయి బ్రో. ఎగ్జాంపుల్ ఆటో యాక్సిలేటర్ రైజింగ్ బట్ టు కేబుల్ ప్రాబ్లమ్, లైవ్ మెయింటెనెన్స్ వీడియోస్, థింగ్స్ టు చెక్ వైల్ సర్వీసింగ్ ఎక్సెట్రా అని చెప్పేసి. బ్రో ఇవన్నీ నేను నోట్ చేసుకున్నాను, ఫ్యూచర్లో ఈ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేస్తా. ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి. ఈ సండే Q&A అయితే ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మీరు ఏమైనా ఈ దసరాకి మంచి మంచి వెహికల్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఆల్రెడీ డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశా, నిన్నే అప్లోడ్ అయింది మన ఛానల్లో, ఒకసారి అది చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇచ్చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, లైక్ చేయకుండా ఉండొద్దు, కనీసం ఒక 1000 లైక్స్ అయినా చేయండి. సో నేను హ్యాపీగా ఫీల్ అవుతా. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.